వినాయక చవితి సందర్భంగా మార్కెట్లన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి చవితికి కావలసిన పూజా సామాగ్రి, వస్తువుల కొనుగోలు అమ్మకాలతో సిటీ మార్కెట్లు రద్దీగా మారాయి. తీరొక్క గణపయ్యలు, 21 రకాల పత్రిలు, పండ్లు, పాలవెల్లి, డెకరేషన్ ఐటమ్స్తో మార్కెట్లు కలకలలాడుతున్నాయి. మార్కెట్లో రద్దీపై మరింత సమాచారం అమీర్పేట నుంచి మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. చవితి సందడి ప్రారంభమైపోయింది. ఇప్పటికే బొజ్జ గణపయ్యలు మండపాలలో కొలువుదీరి భక్తులకి దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనం అమీర్పేటలో ఉన్నాము. అమీర్పేటలో మార్కెట్ అంతా కూడా నగరవాసులతోటి కలకలలాడుతోంది అని చెప్పుకోవచ్చు. వినాయక చవితి పండుగకు కావలసినటువంటి పూజా సామాగ్రిని కొనుగోలు చేసేందుకు నగరవాసులందరూ కూడా తమకు అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్లకు వెళ్ళి పూజా సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం అమీర్పేట్ మార్కెట్ అంతా కూడా మనకి నగరవాసులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తోంది. ఇక చిరు వ్యాపారులందరూ కూడా వినాయక చవితి పూజకు కావలసినటువంటి ప్రతి ఒక్క వస్తువుని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. మరీ ముఖ్యంగా మండపాల డెకరేషన్ అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది. మనం సిటీలో ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్క మండపం కూడా మనకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ మండపాలను డెకరేట్ చేసేందుకు కూడా ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే చిన్న చిన్న వినాయక విగ్రహాలను పెట్టుకునే వారైనా సరే, లేదంటే పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టి పెద్ద పెద్ద మండపాలను సెట్ చేసేవారైనా సరే అందమైనటువంటి పూలతోటి, అదేవిధంగా లైట్లతోటి అలంకరిస్తూ ఉంటారు. మరి అందుకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే ఒక్కసారి చూడొచ్చు, ఇటు పూజలు అదేవిధంగా డెకరేషన్ పర్పస్లో మనకి పూలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మనకి పండుగలు వచ్చాయంటే బంతి పూలకు ఉండే డిమాండే వేరు. మరి ఈ ఏడాది బంతి పూల ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనకు పసుపు పచ్చ బంతి అదేవిధంగా ఆరెంజ్ బంతి రెండు కూడా మనకి హోల్సేల్గా అందుబాటులో అయితే ఉన్నాయి. సో కిలోల లెక్కన మనకి విడిపూలు అందిస్తున్నారు, అదేవిధంగా దండ కట్టి కూడా అందిస్తున్నారు. మరి రేట్లు ఎట్లా ఉన్నాయి, పూల మార్కెట్లో ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. అక్క, ఎట్లా ఉన్నాయి అసలు రేట్లు ఎలా ఉన్నాయి ఈసారి? బంతి పూలు అయితే మస్తు రేట్లు ఉన్నాయి. అక్కడ మార్కెట్లోనే మాకు 150 దొరికింది అనమాట. ఎల్లో అయితే 150 దొరికింది, ఇదేమో 120 అలా దొరికింది. ఇంకా మేము రెండు కలిపి అమ్ముతాం కాబట్టి మాకు అంత వస్తుంది. ఒకరు ఎట్లా ఉంది అక్క? అంటే పండుగ వస్తుందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా పూజా సామాన్లు, ఈ పూలు అన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు కదా. ఎంత రేట్లు అయినా సరే కొనుక్కుంటారు జనాలు. అయితే ఆలోచించారు వినాయకుడికి కాబట్టి మనము ఆయనకి ఎంత పెడితే మనకు అంత ఇస్తాడనమాట. అందుకే జనాలు కూడా ఆలోచించారు, ఎంత పూల రేట్లు ఎంత చెప్పినా కూడా తీసేసుకుంటారు. ఇప్పుడు దండగట్టే అమ్మితే మూరకి ఎట్లా అమ్ముతున్నారు అక్క? 150, 30 రూపీస్ ముర అమ్ముతాం. ముర వచ్చేసి 30 రూపీస్ అమ్ముతాం. సో పూల ధరలు కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే పూల ధరలని ఇటు 120 రూపాయల నుంచి మనకు ప్రారంభమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు పూల మార్కెట్తో పాటు మనకి నగరంలో ఉన్నటువంటి చిన్న చిన్న మార్కెట్లలో కూడా పూలకి ప్రత్యేక డిమాండ్ అనేది అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మనకి పూల ధరలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. అయితే పండుగ సమయంలో ఎంత రేటు ఉన్నా సరే నగరవాసులు కొనుగోలు చేస్తూనే ఉంటారని కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు చెప్తున్నారు. ఇక వినాయక విగ్రహాలను మనకు మండపంలో పెట్టినప్పుడు పైన పాలవెల్లి అనేది పెడుతూ ఉంటారు. సో ఒక్కసారి అక్కడ మనం చూడొచ్చు, చెక్కతో నిర్మించినటువంటి ఏర్పాటు చేసిన పాలవెల్లి ఉంది. అదేవిధంగా పాలవెల్లికి మనకి కంకులను కూడా కడుతూ ఉంటారు. సో వినాయక చవితి పండుగ వస్తుందంటే చాలు విగ్రహం, అంటే చిన్న విగ్రహం అయినా సరే పెద్ద విగ్రహం అయినా సరే ఖచ్చితంగా మనకి మండపం డెకరేషన్ అనేది ఉంటుంది. సో ఆ మండపాన్ని ఎంతో సుందరంగా అలంకరించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. అందుకనే వారు ప్రతి ఒక్క వస్తువుని కూడా, అంటే అలంకరణ వస్తువులను అన్నింటిని కూడా కొనుగోలు తీసుకొని మనకు కనిపిస్తున్నాయి. తీరొక్క డిజైన్లలో ఆ బొజ్జ గణపయ్య ఎంతో సుందరంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇక మనకి చవితికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇటు చిరు వ్యాపారులందరూ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే మార్కెట్లలో ప్రతి ఒక్క వస్తువును కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి ఇక్కడైతే వారు అమ్ముతున్నారు. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి నగరవాసులందరూ కూడా వారు వచ్చి పూజకి సంబంధించినటువంటి వస్తువులని, అదేవిధంగా పూజా సామాగ్రిని, పూలని, పత్రి, అదేవిధంగా పండ్లు వీటన్నింటిని కూడా కొనుగోలు తీసుకొని వెళ్తున్నారని వ్యాపారులు కూడా చెప్తున్నారు. వీడియోని సంజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.